హలో అండి అందరికీ ఈరోజు పక్కా కొలతలతో బాదుషాలు ఎలా తయారు చేయాలో చూద్దాము. పైన క్రిస్పీగా లోపల మెత్తగా రావాలనుకుంటే నేను చెప్పిన విధంగా ఫాలో అవ్వండి. ఖచ్చితంగా మనకి బాగా వస్తుంది బాదుషా. ఇప్పుడు దానికోసం ఏమేం కావాలో ఒకసారి చూద్దాం పదండి. ఇక్కడ నేను మైదా తీసుకుంటున్నానండి, ఒక 2 కప్స్. కావాలంటే గోధుమ పిండితో కూడా చేయొచ్చు, కానీ నేను మైదా తీసుకొని చేస్తున్నాను. సో ఇలా 2 కప్స్ మైదా తీసుకొని అందులోకి చిటికెడు సాల్ట్, అలాగే కొంచెం బేకింగ్ సోడా కలుపుకుంటాను. ఉప్పు, సోడా ఉప్పు రెండు పిండిలోకి పట్టేటట్టుగా కలుపుకోవాలి. ఆ రెండు బాగా కలుపుకున్నాక ఇక్కడ నేను డాల్డా తీసుకుంటున్నాను. డాల్డాను కూడా వేసుకొని పిండి మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలి. నూనె ఎట్టి పరిస్థితుల్లో వాడద్దండి. డాల్డా కానీ నెయ్యి కానీ రెండిట్లో ఏదైనా వాడుకోవచ్చు మీరు. ఇక్కడ ఆ డాల్డా మొత్తం పిండికి బాగా పట్టాలి. అప్పుడే వాటర్ వేసి కలపకండి. అలా ఉండలాగా అవుతుంది అన్నప్పుడు, అలా ఉండవ్వాలి. అలా ఉండవుతుంది అన్నప్పుడు కొంచెం వాటర్ కలుపుకుంటూ చపాతీ పిండిలాగా కలిపి పెట్టుకోవాలి. మరీ సాఫ్ట్గా ఉండొద్దు, మరీ గట్టిగా ఉండొద్దు. కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుకోండి. కలుపుకున్నాక ఇలా విడతీసి చూసినప్పుడు అలా గుల్లగుల్లగా ఉండాలి పిండి. మొత్తం కలుపుకున్నాక పక్కన పెట్టండి ఒక 5 మినిట్స్. ఈ లోపల ఆ 5 మినిట్స్ అయ్యాక మనము ఇలా ఉండలు చేసి పెట్టుకోవాలి. కొంచెం కొంచెం పిండి తీసుకొని ఇలా బాదుషా లాగా చేసుకొని పెట్టుకోవాలి. ఇలా మధ్యలో హోల్ పెట్టుకోండి. సైడ్స్ అన్నీ అడ్జస్ట్ చేసుకోండి. ఇలా పొరలు పొరలుగా కనిపిస్తుంది కదా, అలా ఉంటే బాదుషా బాగా కుక్ అవుతుంది ఆయిల్లో వేసినప్పుడు. సో ఇప్పుడు బాదుషాలు చేయడం రెడీ అయింది. ఈ లోపల మనము షుగర్ సిరప్ని రెడీ చేసుకున్నాము. 2 కప్పులు పిండి తీసుకున్నాను కదండి, 2 కప్పులు షుగర్ తీసుకోవాలి. సేమ్ ఈక్వల్ క్వాంటిటీతో తీసుకోవాలి. ఇక్కడ 2 కప్పులు షుగర్ తీసుకున్నాను. వాటర్ వచ్చేసరికి 1.5 కప్ యాడ్ చేసుకోవాలి. 1.5 కప్ వాటర్ యాడ్ చేసుకొని షుగర్ సిరప్ అనేది తయారు చేసుకోవాలి. మనం గులాబ్ జామ్కి అయితే ఎలా చేసుకుంటామో అలా తిక్కగా చేసుకుంటే సరిపోతుంది. పాకం ఏం అవసరం లేదు దీనికి, ఒకరు తిక్కగా ఉంటే సరిపోతుంది. ఇంకా కావాలనుకునే వాళ్ళు ఇలాచీ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇంకా అవి ఫ్రై చేసుకోవడానికి ఇంకా నేను ఆయిల్ స్టవ్ మీద పెట్టాను. ఆయిల్ మరీ ఎక్కువ హీట్ అవ్వద్దండి, లైట్గా హీట్ అయ్యాక ఇలా వేసేయండి. అవి ముందు కిందనే ఉంటాయి, ఒక్కొక్కటిగా ఫ్రై అవుతూ పైకి లేస్తాయి. ఇప్పుడు ఈ ఫ్లేమ్లోనే మనం కుక్ చేసుకోవాలి, లేదంటే లోపలంతా పిండి పిండిగా ఉండిపోతుంది. ఎక్కువ హీట్ అయిన ఆయిల్లో వేయకూడదండి, ఇదే టిప్. లైట్గా ఆయిల్ హీట్ అయింది అన్నప్పుడు వేస్తే ఇలా ఒక్కొక్కటి చూసారా పైకి తేలుతూ ఉంది. ఇంకా గుల్లలు గుల్లలు వస్తాయి. ఇలా బబుల్స్ వస్తున్నప్పుడు ఇంకా కుక్ అవుతాయి. ఒక 5 మినిట్స్ అలా ఫ్రై చేసి కలర్ షేడ్ అయ్యే వరకు ఫ్రై చేయాలి. ఇంకా ఈ కలర్లోకి వచ్చాక మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా షుగర్ సిరప్, ఆ షుగర్ సిరప్లో 10 to 15 మినిట్స్ ఉంచితే ఆ సిరప్ అంతా పీల్చుకుంటుంది. చూసారా ఇక్కడ పొరలు పొరలు అంతా వచ్చింది. సో ఇప్పుడు వీటిని తీసుకొని వెళ్ళి మనం షుగర్ సిరప్లో వేసుకుంటున్నాము. అంతే అండి, మన బాదుషా రెడీ అయిపోయింది. చాలా టేస్టీ బాదుషా. మీరు తప్పకుండా ట్రై చేయండి ఈ రెసిపీని. ప్లీజ్ డు సబ్స్క్రైబ్.